అదేవిధంగా ఒక మనిషికి ఇవ్వబడినటువంటి ఒక ఉన్నతమైనటువంటి అత్యంత విలువైనటువంటి ధన్యత ఏంటి అనగా దేవుని నామమును స్తుతించుట, ఆయనను మహిమపరచుట, ఆయనను ఘనపరచుట, ఆయనను కీర్తించుటయే ఒక విశ్వాసికి ఇవ్వబడినటువంటి ఒక ఉన్నతమైనటువంటి దీవెన, ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము, ఒక గొప్ప అవకాశం ఇది. ఈ అవకాశము ఎంత చదివినా రాదు, ఎన్ని సిరి సంపదలున్నా రాదు. కానీ మనకు విశ్వాసులుగా, ఆయన బిడ్డలుగా ఉచితముగా ఇవ్వబడినటువంటి ఒక ఉన్నతమైనటువంటి కృపయే ఆయన యొక్క నామమును మహిమపరచుట, కీర్తించుట, ఘనపరచుట. ఒకవేళ ఈ అవకాశాన్ని మనం సద్వినియోగము చేసుకొనకపోతే ఈ అవకాశము మరొకరికి ఇవ్వబడిద్దండి. ఈ అవకాశము నిన్ను దాటి మరొక వ్యక్తికి ఇవ్వబడిద్ది. ఈ అవకాశము ప్రకృతికి ఇవ్వబడిద్ది. ఈ అవకాశము ఆకాశ పక్షులకు ఇవ్వబడుతుంది, జలచరములకు ఇవ్వబడుతుంది, అడవిలో ఉన్నటువంటి జంతువులకు ఇవ్వబడిద్ది. ఇవన్నీ కూడా తమ సృష్టికర్తను మహిమపరచు, కీర్తించు, స్తుతించు అవి నిరంతరము ఆనందిస్తూ ఉన్నాయండి. ఒక మనిషి మనుగడ సంతోషముగా, సమాధానముగా, ఆరోగ్యముతోటి, ఆనందముతోటి, సిరి సంపదలతోటి ఒక మనుషుడు ఘనుడిగా ఎంచబడాలంటే ఒకే ఒక్క మార్గము దేవుని నామమును మహిమపరచుట, ఆయన నామమును కీర్తించుట, ఆయన అద్భుత కార్యములను ప్రకటించుటే ఒకే ఒక మార్గము. ఈ మార్గము కనుగొనిన వాడు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా మార్చబడతాడు అనుటలో ఎటువంటి సందేహము లేదు.